నమస్తే అండి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటుంటారు కదా. అందులో ముఖ్యంగా మహిళలు చాలా బిజీగా ఉంటారండి. ఇటు పూజలు, అటు ఇంట్లో పనులు. ఈ బిజీలో ఉంటూ వాళ్ళ హెల్త్ని మాత్రం అస్సలు పట్టించుకోరండి. మనం ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే మన ఆరోగ్యాన్ని చూసుకునే బాధ్యత మనదే. అది గుర్తుపెట్టుకోండి. అన్ని పనులు పూర్తయ్యాక కాలు లాగడం, నీరసంగా ఉండడం, ఓపిక లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది కదా. దీనికి కారణం మన బాడీలో హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం. అంతేనండి. దానికి మనం ఏం చేయాలంటే మన ఇంట్లోనే మన వంటింట్లో ఉండే వస్తువులనండి ముఖ్యంగా రాగి మాల్ట్ తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే రాగులు, జొన్నలు, కొర్రలు, సానలు ఇలాగ చిరుధాన్యాలు 4-5 రకాలు మీకు అందుబాటులో ఉన్నవన్నీ కలిపి దాన్ని చక్కగా కడిగి ఆరబెట్టి పౌడర్గా తయారు చేసి దీంతో ప్రతిరోజు రాగి జావ తయారు చేయండి. ఇలా అన్ని చిరుధాన్యాలు కలిసిన ఈ రాగి పౌడర్తో మనం రాగి జావ తయారు చేసుకొని తాగడం వలన చాలా హెల్తీగా ఉంటుందండి. దీంతోపాటు రాత్రి నానబెట్టుకున్న కిస్మిస్, బాదం, అలాగే మొలకలొచ్చే పెసలు, క్యారెట్, శనగ పలుకులు మనం తయారు చేసుకున్న ఈ పౌడర్తో రాగి జావ, ఇంకా కొర్రబియ్యం పాయసం. కేవలం ఇలానే కాదండి, వీటి ప్లేస్లో మీకు అందుబాటులో ఉన్నవి కొన్ని మార్చుకోవచ్చు. దోసకాయ కానీ, ఖర్జూరం, దానిమ్మ గింజలు ఇలాంటివి తీసుకోవచ్చు. కానీ ప్రతిరోజు రాగి జావ, కిస్మిస్ ఈ రెండు మనం తీసుకునే పదార్థాల్లో తప్పకుండా ఉండేలా చూడండి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం.